ఆధార్ కార్డు నమూనాతో యూకే బ్రిడ్ కార్డ్ తెస్తోంది. 15 ఏళ్ల క్రితం మన దేశంలో ఆధార్ కార్డును ప్రవేశపెట్టారు. ఇప్పుడు అది కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, వెల్ఫేర్ స్కీమ్లకు ఆధారంగా మారింది. ముఖ్యమైన ఐడి కార్డులకు ప్రభుత్వ, ప్రైవేటు సేవలను సులభంగా మార్చింది ఈ ఆధార్ కార్డు. ఈ మధ్య బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత్లో పర్యటించారు. రెండు దేశాల మధ్య 2 రోజుల ముంబై పర్యటనలో భాగంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఆధార్ రూపకల్పనలో భాగంగా సహకారం అందించినటువంటి నందన్ నీలేకనితో పాటు పలువురితో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడి కార్యక్రమం అమలు ప్రభావంపై చర్చించారు. ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడి వ్యవస్థను భారీ విజయంతో కీర్ స్టార్మర్ అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్నటువంటి ప్రణాళికబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమానికి కూడా బ్రిడ్ కార్డును కూడా ఒక నమూనాగా పరిగణిస్తున్నామని ఆయన తెలియజేశారు. అయితే ప్రజా సంక్షేమం సేవలకు ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తున్నారు. కానీ యూకే తీసుకొస్తున్నటువంటి బ్రిడ్ కార్డ్ను మాత్రం అక్రమ వలసలకు అరికట్టడానికి ఉపయోగించనున్నారు. మరోవైపు బ్రిడ్ కార్డ్పై యూకే ప్రజల నుండి కూడా వ్యతిరేక వ్యక్తమవుతోంది. బ్రిడ్ కార్డ్ ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, లేబర్ పార్టీ ఎంపీలు కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆధార్ నమూనాతో వస్తున్నటువంటి బ్రిడ్ కార్డ్ భిన్నమైనటువంటి డిజైన్తో ఉండటమే కాదు, బయోమెట్రిక్ డేటాను కూడా సేకరించిందని ఈ సందర్భంగా ఈ విషయంపై తెలియజేస్తుంది. అలాగే బ్రిడ్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం.